మరణము సమస్తము నేనే ఉన్నాను కనుక, నేను చేస్తున్నదంతా నేనే జరిగిస్తున్నాను కనుక నీదేమీ మానవ తప్పు లేదని స్లోగన్ ఆయన ప్రేరేపించి అణుబాంబు కనిపెట్టడానికి పునాది అయిందంటే. ఇప్పుడు చెప్పండి, ఒక పుస్తకం ఒక మనిషిని ప్రేరేపిస్తే ఎంతమందిని చంపడానికి కారణమైంది. చెడగొట్టే బుక్స్ సొసైటీలో ఉన్నాయంటే ఉన్నాయి. ISIS ఉగ్రవాదులు, తాలిబన్స్, ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు, కొన్ని పేర్లు చెప్పండి. లష్కరే తోయిబా, మనకు 30 వాళ్ళే. హామాస్ నడుపుతాను. ఈ ఉగ్రవాద తెగలందరూ చదివిన బుక్ ఏంటండి? అది ఈ ఉగ్రవాదులు చదివిన పుస్తకం పేరు చెప్పినా వాళ్ళు చదివిన పుస్తకం పేరు, వాళ్ళు రాసిన ప్రాఫిట్ బుక్ చదువుతారు వాళ్ళు. నిజానికి అందులో లేదని వాదించే లాజికల్గా మాట్లాడే వక్తలు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టండి. కానీ మీరు చెప్పుకుంటున్న పుస్తకం పేరు చెప్పినా మేము ఈ బుక్కి చదివి ఆ దేవుడి పేరు చెప్పి, ఇదిగో అక్బర్ 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 అంటే గొప్పోడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడు. ఇదిగో మనుషులను చంపుతున్నామని పీకలు అధికారికంగా కోసేశారు, మనుషులను అధికారికంగా చంపేశారంటే ఒక బుక్కు చెప్పిన ప్రేరణకు అనేక మందిని చంపుతున్నారు. ఒక బుక్కు చెప్పిన ప్రేరణకు అణుబాంబు కనిపెట్టారు. ఒక పుస్తకం చెప్పిన పేరుకి ఈ రోజుకి నరమేధం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మనుషుల్ని ప్రేరేపించే పుస్తకాలు ఉన్నాయి, మనుషుల్ని చెడగొట్టే పుస్తకాలు ఉన్నాయి, మనుషులకి జ్ఞానం, లౌకిక జ్ఞానం నేర్పే పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని రకాల పుస్తకాల్లో మనిషికి బాగానండి రిపెంటెన్స్ నేర్పించే బుక్ ఈ సొసైటీలో ఏముంది? ఒకే ఒక్కటి ఉంది. ఏంటి చెప్పండి? అందుకు బైబిల్ చదవాలి. నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి. నీ నేచర్ ఎంత రాడికల్గా ఉందో తెలియాలన్నా నువ్వు బైబిల్ చదవాలి. నువ్వెంత ఫాలన్ హార్ట్తో ఉన్నావు నీకు తెలియాలన్నా బైబిల్ చదవాలి. నీ థాట్స్, నీ మైండ్ అడుగడుగునా నీకు నువ్వే అందనంతకంటే నీతో నీకే సఖ్యత లేనంతగా ఎంతగా ఓడిపోయి నీకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. సువార్త పుస్తకాల్లో ఏమి స్టార్ట్ అవుతుందంటే దేవుణ్ణి పరిచయం చేయడమే కాదు, చెప్పండి, నిన్ను నీకు కూడా పరిచయం చేస్తుంది. నీకు దేవుడు ఎంతకు అవసరమో పరిచయం చేస్తుంది. అందుకే ఈ బైబిల్ ఎందుకు చదవాలి? సగటు మానవుడు బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వేంటో నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. నువ్వు ఏ బుక్ చదివినా నీకు నాలెడ్జ్ రావచ్చు కాక, నీకు ఏ బుక్ చదివినా నీకు లస్ట్ అనే ఫీలింగ్స్ రావచ్చు కాక, నీకు ఏ బుక్ చదివినా రకరకాల కోణాల్లో నువ్వు ప్రేరణ పొందొచ్చు కాక, కానీ ఒకే ఒక్క పుస్తకం చదివితే ఎబ్రి పతికులు అన్నాడు నరాల్లోనికి, కీలులోనికి, మూలుగుల్లోనికి, తలంపుల్లోనికి దూరిపోయి నిన్ను మార్చే ఒకే ఒక్క పుస్తకం బైబిల్ వాక్యం. అది మాత్రమే నేను మార్చగదు. అందుకు బైబిల్ చదవాలి. ఈ పుస్తకం అంత ప్రభావితంగా ఉంటుందంటే చాలా ప్రభావితంగా ఉంటుంది. కానీ ఆ పుస్తకానికి తేడా ఏంటంటే ఒక మనిషి జీవితంలో మార్పు రావాలి అంటే సూత్రం ఒక్కటే, బైబిల్ చదివితేనే మార్పు వస్తుంది.